Hello, hi, welcome back to Unofficial Stewards. Hi, వెల్కమ్ బ్యాక్. Romantic. బాగున్నారా? ఎలా ఉన్నావు? ప్రతి ప్రతిసారి బ్యాక్ కి నువ్వు నేనే వస్తున్నాం. ఇంకో బ్యాక్ లేనోడు ఎక్కడ ఉన్నాడా అని డౌట్లు వస్తున్నాయి. ఆడు వచ్చినంత వరకు మీరే ఆడికి డిఎంలు చేయండి. ఆడు నెక్స్ట్ వీడియోకి రాకపోతే ఆడు ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో పెడేస్తాను. మీరు అది డైరెక్ట్ గా ఫోన్ చేసేయండి. అండ్ అఫీషియల్ స్టూవర్ట్ స్టోరీలో ఇది ఏంటి కొత్తగా ఎవరితో ఫోన్ నెంబర్ ఉంది ట్రై చేద్దామా అని చెప్పి. మీ ఇష్టం, మీకు కావాల్సినవి మీ పర్సనల్ అసిస్టెంట్ లా వాడుకోండి. ఆడు హ్మ్. అప్పుడన్నా రావాలి, వచ్చాక ఫోన్ నెంబర్ మార్చుకుంటాడు, అది వేరే విషయం. సో హ్మ్. ఆస్ట్రియన్ జిపి ఏంటి థాట్స్ ఆస్ట్రియన్ ఏంటి, జీపీ ఏమైంది చూసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్ ఏంటంటే, లాస్ట్ టైం హ్యామిల్టన్ అదే గెలిచాడు కాబట్టి ఈసారి ఇంకా ఫెరారీ ఇంకా టైం మారిపోయింది. హ్యామిల్టన్ ఇస్ బ్యాక్, హ్యామర్ టైం ఇది అది అనుకున్నాను నేను. యూఆర్ డూయింగ్ వెరీ వెల్ ఏవో అనుకున్నాను. బట్ ఫెరారీ అలాంటి అదేరా. ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేస్తుందిరా. అరే, వెల్కమ్ వెల్కమ్ టు ద క్లబ్ ఆఫ్ ఫెరారీ రా. మీ ఫ్యాన్స్ అందరూ హ్యామిల్టన్ కొత్త కదా, హ్యామిల్టన్ కాదు హ్యామిల్టన్ ఫ్యాన్స్ కొత్త కదా, ఇలాగే ఇది ఒక విషయస్ సైకిల్ రా. అయిపోయింది అనుకుంటాం, ఏదో పీకేస్తాం అనుకుంటాం, మళ్ళీ అయిపోయిందని తెలుస్తుంది. అది అలా తిరుగుతూనే ఉంటాం రా, మనం ఏం చేయలేం. అదే మేము ఇదిగో 7-8 years నుంచి ఫ్యాన్స్ ఇలాగే ఉన్నాం. అట్లీస్ట్ లాస్ట్ 3 years కన్నా ఈ ఇయర్ కొంచెం బెటరే కదరా. యాక్చువల్ గా ఏం లేదు, ఏదో ఒక విన్. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని విన్స్ వచ్చాయి. అంటే మరి ఈసారి హామిల్టన్ విన్ అయ్యేసరికి మన కాంపన్సేషన్ అయిపోయింది అంతే. అదే నువ్వు కొంచెం లెక్లెర్క్ ఫ్యాన్ కదా, ఇంకొంచెం పైకి రావడానికి టైం పడుతుందేమో. మరి ఏమోరా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినారియో. ఈ సీజన్ ఇప్పుడు నాకు ఛాంపియన్షిప్ ఎవడు కాదు, లెక్లర్క్ పైన ఉంటాడా, హామిల్టన్ పైన ఉంటాడా ఫెరారీలో? హామిల్టన్ ఉంటాడు అందులో, అసలు డౌట్ ఉందా? చూసావా ఆస్ట్రియన్ జీపీ ఎలా రేస్ చేశాడు మనోడు? చూసా. మరి మనోడు ఏం రేస్ చేశాడో పక్కన పెడితేరా, ఒక విచిత్రమైనది జరిగిందిరా రేస్ లో. మనం లాస్ట్ టైం ఏ బ్రిలియంట్ స్ట్రాటజీ అన్నామో, ఇప్పుడు వాళ్ళు ఏం స్ట్రాటజీ చేస్తారో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అ సీక్రెట్. ఏమవుతుందో తెలీదు. కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వస్తున్నారు, టైర్లు మారుస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్తున్నారు, అందరూ అదే చేస్తున్నారు. వీడి ఇది హామిల్టన్ ఎందుకు అక్కడ స్టక్ అయిపోయాడో నాకు తెలీదు. ఇది సో బేసిక్ గా నేను ఇంతకు ముందు కూడా మనం ఫెరారీ లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడితే, అరే ఇదేం స్ట్రాటజీ చేస్తున్నారా అంటే అప్పుడు మనం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు. ఆ లాస్ట్ రేస్ లో అమ్మ ఇప్పుడు ఎందుకు పిట్ చేసాడు, ఇప్పుడు అవసరమా అనుకున్నాం. కానీ గెలిస్తాడు. ఫెరారీ 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 టీం మారిపోయింది ఇది అది అనుకున్నాం. ఇప్పుడు బాబా ఏం జరుగుతుంది బయట, అందరూ అలా తిరుగుతుంటే నువ్వెందుకు పెట్టుకొస్తున్నావు? నువ్వు అన్ని టైర్లు నువ్వు వాడేసుకుంటే అలాగా, కొంచెం ఆలోచించు. నువ్వు P3లో స్టార్ట్ చేసావు. హ్యావ్ అ లిటిల్. అదే నీకు ఒక థింగ్ ఏంటంటారా, F1 లో ఎవ్రీథింగ్ ఇస్ ఎ సీక్రెట్ రా. అదే అది కదా. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం. నీకు సీక్రెట్ కాదనుకో, దేర్ విల్ బి అ కామన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్. అవును. ఇది సీక్రెట్ కాబట్టి ఎవడన్నా వచ్చి రూమర్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, అది నిజం అని బిలీవ్ చేసి దాని తగ్గట్టు వర్క్ చేస్తారా. ఇప్పుడు ఉమ్, నాకు తెలిసి ఫెరారీయే కాదు, ఎవరితో అన్నా అదే అవుతుంది. బికాస్ టైర్ డిగ్రేడేషన్ ఏంటి, ట్రాక్ ఎవల్యూషన్ ఏంటి, ఏంటో ఎవ్రీథింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ మెట్రిక్స్. ఉమ్, జస్ట్ బికాస్ ఆఫ్ టాప్ టీమ్ చేస్తాను అందరూ అది చేయరు. ఎవడు ఉంది అది ఈయన క్లిక్ అవుతే మనకు తెలియదు. ఇప్పుడు ఉమ్. వెట్ రేంజ్ ఉంటాయి, అవి కూడా సేమ్ అదే జరుగుతుంది. సో ఇవన్నీ ఎప్పుడు కాన్స్టెంట్ గా కరెక్ట్ గా చేసేది ఒకే ఒక్క టీమ్ రా, మెర్సిడీస్. Mercedes. కరెక్ట్ గా చేస్తుంది. సో నా డౌట్ ఏంటంటే, ఆ మెర్సిడీస్ జార్జ్ రసెల్ గడే వెళ్ళి అందరికీ రూమర్స్ ఇచ్చి వస్తున్నాడు, ఆడే డైవర్ట్ చేస్తున్నాడు, ఆడు ఏదో అరే చేస్తున్నాడు. లీక్ చేసేస్తున్నాడంటావు పేపర్లు? లీక్ చేయడం కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ యాటిట్యూడ్ ఉంటుంది చూడు, ఆడు మొత్తం చదివేసి పక్కన వాడికి మళ్ళీ బాగా చదువుతాడేమో అని చెప్పి రాంగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అవును. ఇదేదో అలా ఉందో కొంచెం. అదే అరే ఇందులో కూడా ఐ థింక్ ఒకసారి చెప్పినట్టు ఉన్నారు. సో ద త్రీ పిట్ స్టాప్ స్ట్రాటజీ వాడిది ఓన్ బ్రెయిన్ చైల్డ్ అంట. ఆడే చెప్పాడంట 3 stops చేద్దామని. బికాస్ లాస్ట్ టైం వర్కౌట్ అయింది. ఈ ఇయర్ కూడా ఈ సర్క్యూట్ లో కూడా ఇట్ ఇస్ ఓకే, వాడొచ్చు చేయొచ్చు అనుకున్నాడు. ఎందుకంటే లెక్లెర్క్ డిడ్ డూ దట్. లెక్లెర్క్ నార్మల్ గా ఆడు నార్మల్ రేస్ ఆడు 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 లక్ ఏదో ఆడు వేర్లే గాని. ప్రపంచంలో ఆడు ఉన్నాడు. బట్ ఈ 3 pit stop స్ట్రాటజీ హామిల్టన్. అందుకనే హామిల్టన్ జనరల్ గా ఇప్పుడు ఆడి కాల్ కాకపోతే, ఒకవేళ దిస్ వాజ్ ఫెరారీస్ కాల్, ఆడేమో పోస్ట్ రేస్ లో వచ్చి మొహమాట చేసుకుంటాడు. అవును అసలు అవును, ఏం చేస్తుంది ఇది అని. కానీ ఇది రెస్పాన్సిబిలిటీ ఆడుకోవాలి. బేసిక్ గా. ఇది కాల్ ఆడదే వర్కౌట్ అవ్వదు. బేసిక్ గా సాఫ్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఫెరారీకి హార్డ్ వర్కౌట్ అవ్వదు. యూజువల్ సాఫ్ట్ అవ్వలేదు, మీడియం అవ్వలేదు, హార్డ్ అవ్వలేదు.
బేసిక్ గా టైర్ డిగ్రేడేషన్ పని చేయలేదు అండ్ వీళ్ళది, అంటే వీళ్ళు కరెక్ట్ గా అనలైజ్ చేయలేదు. అదే. ఆ, అండ్ లెక్లెర్క్ మనోడికి అసలు కాలే లేదు. ఆడు నేను ఒరే ఇక్కడ ఎందుకున్నాను హీట్ ఒరే చేస్తున్నాను. అరే నువ్వు లెక్లర్ గడిది, ఆడు ఒక మెంటల్ ట్రామాలో ఉన్నాడు, అది పక్కన పెట్టు. అరే ఆడు కారు వెళ్ళట్లేదురా. అరే నువ్వు చూసావు ఒక ల్యాప్, ఆడు వెళ్తుంటే అందరూ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది అదే కదా. లిటరల్లీ క్లూలెస్ అది. అరే ఏముందిరా ఇంకా అది. అంటే ఓకే, ఐ థింక్ నువ్వు పియాస్ట్రీ హ్యామిల్టన్ ఇద్దరు ఒకేసారి చేశారు కదా, ఆ ఇన్సిడెంట్ చెప్తున్నావేమో. వన్ ఆన్ వన్ ఒకరి తర్వాత ఒకరు చేసుకొని వెళ్ళిపోయారు కదా. సో బికాస్ ఇప్పుడు హ్యామిల్టన్ కూడా ఐ మీన్ ఓకే, పొజిషన్ బాగా ఫినిష్ అంటే రాంగ్ పొజిషన్ లో ఫినిష్ అయ్యాడు, కానీ ఆడు ఓవర్టేక్ చేశాడు ఆబ్వియస్లీ, బికాస్ సాఫ్ట్ టైర్ వేసాడు. మన అందరు హార్డ్ లో ఉన్నప్పుడు ఈడు అరే మీడియం లో ఓవర్టేక్ ఉన్నాడు. చేయడం ఏంట్రా, కెమెరా మొత్తం ఆడి మీద ఉంది, ఆడే చేస్తున్నాడు రా ఓవర్టేక్ లో. అదే కదా. సో కాకపోతే ఇది లెక్లర్ దాంట్లో నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ లో ఓకే, హ్యామిల్టన్ దానికి ఆడు ఆల్రెడీ అప్పటికి 2 పిట్ స్టాప్లు అయిపోయాయి కాబట్టి ఆడు ముందుకు వచ్చాడు, అది ఓకే. బట్ లెక్లర్ కి జనరల్ గా నువ్వు ఎగురుతావు కదా, లెక్లర్ డిఫెన్స్ ఎంత బాగుందో అని. ఈసారి ఈ రేస్ లో ఒక్కటి కూడా మేబీ కిమి అంటోనెల్లి ఓకే అది ఓకే, బట్ అవ్వలేదు. అదే కదా. అది ఓవర్టేక్ కార్ కాదు, అది నీకు ఎలా ఉంటది అంటే 2 స్విఫ్ట్ డిజైర్ కి అయితే ఓవర్టేక్ అవుతాయి. ఆ స్విఫ్ట్ పక్కన స్కోడా సూపర్ పెట్టినట్టు ఉంది, అది వెళ్ళిపోతుంది, ఇది ఉండిపోయింది. అదే నిజంగా నువ్వు చెప్పినట్టు కరెక్ట్, అందరూ పక్క నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఐ మీన్ అరే జాలేసిందిరా నాకైతే. అరే ఏం చేస్తాడు అది. అదే అంటే ఇట్స్ నాట్ ఈవెన్ డ్రైవర్ ఫాల్ట్, ఎందుకంటే ఓకే కార్ ఫాల్ట్ అనలేము, ఎందుకంటే ఆడ పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అరే లెక్లర్ గడిది ఒకటరా, ఆడి జనరేషన్ టాలెంటే కాదన్ను, ఆడ అన్ని ఉన్నాయి కానీ 50% ఫెరారీ తప్పు అయితే 50% ఈడు ఫాల్ట్స్ చేస్తాడు రా. కానీ టైం బ్యాడ్ ఏంటంటే ఈడు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఫెరారీ ఫాల్ట్ చేస్తుంది, ఫెరారీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఈడు ఫాల్ట్ చేస్తాడు. ఈ 2 అలైన్మెంట్లు అవ్వట్లేదు. ఆ 2 అలైన్ అయితే విన్ అవుతుంది, ఆ 2 అలైన్ అవ్వకపోతే మనకు తెలియట్లేదు. అదే ఇప్పుడు హ్యామిల్టన్ కూడా నువ్వు చెప్పినట్టుగా సాఫ్ట్స్ లో స్టార్ట్ చేస్తే ఓకే, ఫస్ట్ ల్యాప్ చాలా ఫెరారీ స్టార్ట్ బాగా చేసింది, వాళ్ళు స్టార్ట్ చేస్తారా. బట్ రసల్ కూడా ఈక్వల్లీ బాగా చేశాడు. నేనేమనుకున్నాను ఓకే ఫెరారీ స్టార్ట్ ఇస్ బెటర్, రసల్ మర్సిడీస్ స్టార్ట్ అంత బాగోదు. సో అట్లీస్ట్ ఫస్ట్ ల్యాప్ లో వీ కెన్ సీ 2 ఫెరారీస్ ఫైటింగ్, ఆర్ ఏదో రసల్ కి ఏదో ట్యాకిల్ ఇస్తారేమో అనుకున్నాను. ఆడు వెళ్ళిపోయాడు ఎక్కడికో, మనోళ్ళు కొట్టుకుంటున్నారు, మనోళ్ళు హ్యామిల్టన్ డిఫెండ్ చేసేస్తున్నాడు, హ్యామిల్టన్ ఆగలేకపోతుంది. ఆడేమో ప్రతిసారి ఆడు ప్రతి కార్నర్ అవుట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాడు, లోపల నుంచి తీయడం అని ప్రతి. కానీ ఫెరారీ సైడ్ టు సైడ్ రేసింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందిరా. ఏ టీం అన్నా నేర్చుకోవాల్సింది అది. మెర్సిడీస్, రెడ్ బుల్ నేను చెప్పను, మెక్లారెన్ నేర్చుకోండి. మెక్లారెన్ చెప్పావు కాబట్టి ఇప్పుడు 1, 2, 3, 4 ఫెరారీ మాట్లాడుతున్నాం కాబట్టి మర్సిడీస్ కివి రేసింగ్ మర్చిపోయాడు ఈ రేసు. ఆడు ఆల్మోస్ట్ 4 laps లో 3 times బయటికి వెళ్ళి వచ్చాడు. అదే కదా, తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి సడన్ గా మర్చిపోయాడా, అండర్ షేర్ అవుతుందా, ఏం ప్రెషర్ రా, బికాస్ ఆడు స్టార్ట్ బాగానే చేస్తాడు బట్ కుడెంట్ కీప్ ద కార్ ఆన్ ద ట్రాక్. ఇది కాకపోతే మెక్లారెన్ చూసుకుంటే, మెక్లారెన్ ఎలా ఉన్నారంటే ఈ నా కొడుకులు ఎవరో ఒకరు అవుట్ అయిపోయి మేము ముందుకు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఈ మన 4 members అలాగే ఉంటారు, ఇద్దరు వెనకాల అలా ఉంటారు. ఓకే నీకు దొరికితే నువ్వునే, మన F1 దాంట్లో F1 మూవీలో లాస్ట్ లో అవుతుంది కదా, వీళ్ళిద్దరు హీరోస్ ఇలా ఉంటారు, ఎవడైనా ఇస్తే గ్యాప్ వస్తుందని. మెక్లారెన్ అలాగే ఉన్నారు, ఇద్దరు ఉంటారు, గ్యాప్ ఎక్కడ దొరికితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆస్కార్ పియస్ట్రీ గాడు ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది రా, ల్యాండో అని చూస్తాడు. కానీ పియాస్ట్రీ పాపం నిజంగా లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిందేమో ఛాన్స్, అడిగి వదిలేసుకోలేదు, ఇలా వదిలించేశారు. అండ్ నెక్స్ట్ రా క్వాలి గురించి మాట్లాడాలంటే Q1 Q2 యాజ్ యూజువల్ నార్మల్. Q3 నాకు ఫస్ట్ క్రేజీ ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ ప్రొవిజనల్. నాకు ఐ థింక్ Q3 లోని Q2 లోని ఎక్కడో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఒక ల్యాప్ తీసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ వాజ్ ఆన్ ద డేంజర్ జోన్. ఈ వాజ్ ఆన్ ద డేంజర్ జోన్. అందరు గ్యాస్లీ అంటున్నారు. అది గ్యాస్లీ కాడు, ఆడు కోవిడ్ సెషన్ లో నికో హల్కన్బర్గ్ గాడు ఉంటాడు చూడు, ఎవరికన్నా కోవిడ్ వచ్చిందంటే వచ్చి డ్రైవ్ చేసి వెళ్ళిపోయాడు. అలా గ్యాస్లీ కాడు ట్రాక్ మీద ఎవరికి ఏ ఫాల్ట్ వచ్చి అడ్వాంటేజ్ తగులుతుందిరా, అది ఎలా వస్తుందో తెలియట్లేదు. మొన్న నేను చూసాను రా, హామిల్టన్ అండ్ గ్యాస్లీ ఆర్ ద ఓన్లీ 2 drivers who scored a point in 2026 అంట. ఈడెక్కడి నుంచి వచ్చాడు, వీడికి అన్ని రేసుల్లో పాయింట్ వచ్చింది ఏంటి అనుకున్నాను నేను. ఏ పోడియం కొట్టాడు రా మనకు.
సర్లే అది. అరే కానీ ఎంత ఘోరం రా, పోడియం కొట్టారు, పైకి వెళ్ళే టైంకి తీస్తారు, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రిలీజ్ చేశారు, సెలబ్రేషన్ ఎవడో చేసుకున్నాడు, పోడియం ఇడిగిచ్చారు. అది కూడా వాళ్ళ టీం ప్రిన్సిపల్ పేరు ఏంట్రా, ఆడి పేరు ఇది అందరు తిట్టుకుంటారండి. ఫ్లావియో. ఫ్లావియో. ఇప్పుడు ఆ క్లిప్స్ వచ్చాయి, ఒక రిజల్ట్ వచ్చింది. సో వీడేమో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాడు రూమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. లైబ్రరీ అంత సైలెంట్ గా ఉందరో, అందరు విస్పర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఎంత టాక్సిక్ ఉందరా, మన ఇంటర్మీడియట్ కాలేజీలో లేదు అది. అరే మన ఇంటర్మీడియట్ కాలేజ్ మన పటాన్ ముందర రచ్చుకుంటూ పోయేవారు లేదు, వేరే విషయం. క్రేజీ అసలు. బట్ దట్ ఈస్ గ్యాజ్లీ. అరే ఈ రేస్ లో నాకైతే అసలు బ్యాక్ టీమ్స్ కనే కనిపించలేదు. అయితే రిటైర్మెంట్ అయితే చూపిస్తున్నారు కానీ ఐ డెంట్ సీ ఎనీ ఫైట్. రిటైర్మెంట్ అన్నావు కాబట్టి నేను ఒకసారి రా, అరే ఈ క్యాడ్లాక్ ఏంట్రా, అరే నాకు సీరియస్ గా అర్థం కావట్లేదు. ఐ సా వర్స్ట్ టీమ్స్, ఐ సా స్ట్రగ్లింగ్ టీమ్స్, దిస్ ఇస్ ప్రిటెండింగ్ టు బి అ టీమ్, అది టీం కాదు అసలు. 11th టీం కి అవసరం లేని దగ్గర ఇరికించి మరీ ఇచ్చారు అడికి. లాస్ట్ వీడియోలో నువ్వేగా చెప్పేవాళ్ళు ఈ సీజన్ మొత్తం డేటా టెస్టింగ్ చేస్తున్నారని. అరే ఎంత డేటా టెస్టింగ్ అని, ఒరే 5 ల్యాపులు 10 ల్యాపులకి అరే నేను ఒకసారి ఇవి ఉంటాయి కదా నీకు బోర్డు, లీడర్ బోర్డు చూసే లోపల డిఎన్ఎఫ్లు పోను ఒకటి తర్వాత ఒకడా అంటే ఓకేనా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే లేదు, మొత్తం ఎగిరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ 10 laps లో వచ్చేస్తుంది బోటాస్ ఏదో అంటాడు, నా కార్ కాలిపోయిందో, నా స్టీరింగ్ పని చేయట్లేదో, ఏదో ఫ్లూయిడ్ కారుతుందో ఏదో అనేసి. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ రెక్టిఫైబుల్. లోపలికి వచ్చి అంటాడు. ఇంకో 10 lap లో మన డిఫెన్స్ మినిస్టర్ రెడీ అయిపోతారు, బాబు కార్ పని చేయట్లేదు, ఇట్ చేయాలి అని. ఆ తర్వాత మన భలే ఉన్నారు రా, లంబు జంబు చోటా మోటా లాగా. ఆడు ఇప్పుడు అయిపోతాడే కానీ ఈడు ఆపేస్తాడు, వాలంటీర్గా ఆపేస్తాడు, వెళ్ళి పడుకోవచ్చాను. అదే ప్రతిసారి పోస్ట్ రేస్ కాన్ఫరెన్స్ లో వచ్చి we don't know what's happening, you're still figuring it out, we want to bring in the pace. అంటే ఏం పేస్ రా నువ్వు? 10 laps అయ్యే లోపల +1 minute లో ఉంటావు నువ్వు, ఏంది అసలు? వీళ్ళు చూసి ఆస్టన్ మార్టిన్ పర్లేదు, 30 laps కొడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. యాక్చువల్ గా కల్ప్రిట్ ఆస్టన్ మార్టిన్, అంత పెట్టుకొని ఏమీ పీకలేదు. ఆడికన్నా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రీగా వేస్తున్నారు. రెండోది, ఈ సీజన్ యాక్చువల్ గా మోస్ట్ హైపుడ్ టీం ఏం తెలుసారా? ఏది? విలియమ్స్. మబ్బు అయిపోయింది, మొత్తానికి మబ్బు అయిపోయింది, నో మ్యాన్స్ ల్యాండ్ వెళ్ళిపోయింది. ఈ ఇయర్ రెగ్యులేషన్ సరిగ్గా రాలేదు, సో they'll have to sacrifice 1 or 2 years if they're strong, లేకపోతే ఎగిరిపోయింది. అంటే నేను విలియమ్స్ అదే అనుకున్నాను లాస్ట్ ఇయర్ దాకా. ఎట్లీస్ట్ సైన్స్ ఐ థింక్ 2 సార్లు పోడింగ్ కొట్టాడు కదా, అప్పుడు ఏడిపించడాన్ని, అరే హామిల్టన్ ప్లేస్ తీసుకున్నాడు ఇది అది అని. ఓకే, నేను థాట్ ఇట్ వాజ్ ఆన్ ప్రోగ్రెసివ్ జోన్, మిడ్ ఫీల్డ్ లో టాప్ టీమ్ ఇదే అని. ఇప్పుడు బాటమ్ ఫీల్డ్ లో టాప్ ఇది ఉంది అది. అది ఆస్టన్ మార్టిన్, విలియమ్స్ వీళ్ళు అసలు రేస్ లోనే కనిపించరు. ఇది క్యాడ్లాక్, ఆడి ఏదో అప్పుడప్పుడు ఏదో రెండు ఓవర్టేక్లు చూపిస్తాడేమో అంత తప్ప. నిజంగా చెప్తున్నా, టెలికాస్ట్ లో అసలు బ్యాక్ టీమ్ చూపించట్లేదు అసలు. అరే నీకు అలా కాదరా, ఇది వరకు బ్యాక్ టీమ్స్ లో నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, మనకి ఇది వరకు ఎలా ఉండేదంటే ఫస్ట్ 4 or 5 కార్స్ రేస్ చేసుకునేవి, ఫైట్ ఉండేది, గ్యాప్ వచ్చేది, మళ్ళీ మిడ్ ఫీల్డ్ అని ఒకటి ఏడుస్తుంది, అది నీకు ఏంటంటే 7 నుంచి 11 12 కొట్టుకునేది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, లాస్ట్ 5 కొట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 5 పెట్టుకెళ్ళిపోతున్నారు, 2 అయిపోతాయి, ఇంకో 2 మధ్యలో అయిపోతాయి, ఇంకో 2 ఎండ్ అయ్యే లోపల అయిపోతాయి. నువ్వు 5 to 6 డిఎన్ఎఫ్స్ ఎవ్రీ దాంట్లో రెగ్యులర్ గా చూస్తావు, వితౌట్ ఎ క్రాష్. అబ్జర్వ్ చేయి, వితౌట్ ఎ క్రాష్. ఇది వరకు డిఎన్ఎఫ్ ఓన్లీ క్రాష్ అండ్ ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ వెరీ రేర్, వెరీ రేర్. నాకు తెలిసి ఎవ్రీ ఆల్టర్నేట్ రేస్ లో ఒక ఇన్సిడెంట్ ఉండేదేమో, లేకపోతే ఓవర్ హీటింగ్ ఆర్ హై ఆల్టిట్యూడ్ ఉంటాయి చూడు, మెక్సికో గానీ, లేకపోతే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ గానీ, వాటిల్లో ఉండేవి. సింగపూర్ ఇలాంటి వీటిలో ఉండేవి. ఒరే ప్రతి టీము ఇంజన్ పవర్ యూనిట్ ఇష్యూ, మన మెర్సిడీస్ మొబైల్ పెంచుడు రిలయబిలిటీ ఇష్యూ వచ్చింది. ఫాస్ట్ కార్లే కానీ ఎప్పుడు అయిపోద్దో తెలీదు. మెర్సిడీస్ కో ఎవడో చెప్తున్నాడు ఆల్రెడీ పవర్ యూనిట్ ఇష్యూ ఏమో అన్నట్టు చెప్పారు, నాకు తెలిసి ఫెరారీ కాదు, మెర్సిడీస్ రెడ్ బుల్ దేందో వెర్స్టాపెన్ తప్ప. కానీ ఈలోపు ఇంకో కామెంటేటర్ ఏం చెప్పాడు, అసలు రావడానికి స్కోప్ లేదు, ఇది కొత్త యూనిట్, ఇది ఈ రోజే రేస్ కే తీసుకున్నారా అని. ఇప్పుడు తీసుకున్న దానికి కూడా చూపిస్తుందంటే ఈ సీజన్ రిలయబిలిటీస్ ఇంకా ఎవరికి సెట్ అవ్వలేదు.
ఈ రిలయబిలిటీస్ మీదే మేబీ సేఫ్టీ కార్ ఎక్కడ వచ్చేస్తుంది ఐ థింక్ కిమియో ఎవరి కోసం చాలాసేపు ఫిట్ చేయించకుండా ట్రై చేశారు కి ఓకే సేఫ్టీ కార్ వస్తుంది సేఫ్టీ కార్ వస్తుంది సేఫ్టీ కార్ ఏదో వస్తుందేమని. సో లాస్ట్ రేస్ లో ఎలా అయింది, ఇట్ వాస్ లాస్ట్ రేస్ వాస్ ప్యూర్లీ ఆన్ టీమ్ బ్యాటిల్స్, టీమ్ ఇంజనీరింగ్ టీమ్స్ బ్యాటిల్ చేసాయి. ఇంజనీరింగ్ అదే అదే ఇప్పుడు ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ డ్రైవర్స్ అండ్ టీమ్. ఎందుకంటే సరే ఫెరారీని పక్కన పెట్టి బట్ మర్సిడీస్ అండ్ రెడ్ బుల్, అరే మ్యాక్స్ వర్స్టాపెన్ చాలా వస్తున్నాడు పైకి, ఏం చేస్తున్నాడు భయ్యా ఆడ అసలు నాకు అర్థం కావట్లేదు ఆడు. ఓరకనే అయిపోలేదురా. అండ్ దాంతో పాటు అసలు హ్యాట్స్ ఆఫ్ టు రెడ్ బుల్ టీమ్ రా, మెకానిక్స్ రా మెయిన్. క్రాష్ అయిపోయిన కార్ ని తీసుకొచ్చి రెడీ చేసి పోడియం మీద పెట్టారురా. రైట్. అది చెప్పు. ఈ క్రాష్ తో గుర్తొచ్చింది, మనం క్వాలి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎప్పుడైతే మ్యాక్స్ వర్స్టాపెన్ క్రాష్ అయ్యాడు నేను అనుకున్నాను లెక్లెర్ పోల్ కొట్టాడు, ఆ తర్వాత హామిల్టన్ పోల్ కొట్టాడు, ఆ తర్వాత వర్స్టాపెన్ కి క్రాష్ అయింది. నేను అనుకున్నా అద్దరా ఫెరారీ టాప్ 1-2 అనుకున్నాను. అనౌన్స్ చేస్తారు అదే కదా, చేస్తారు. తర్వాత ఈడు కొట్టాడు పోల్ జార్జ్ రసెల్. ఆడు పోల్ కొట్టి అక్కడ కార్ పెట్టేసి పైకి ఎక్కిసి ఇది 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 అనేస్తున్నాడు. కింద బయట కమెంటేటర్స్ ఏమో ఇలాగే చేస్తాడు, ఇప్పుడు తీసేస్తారు చూడండి, ఇది అది, డిడి లెఫ్ట్, డిడి నాట్ లెఫ్ట్, డిడి మెయింటైన్ ద డెల్టా, ఇది అది మొత్తం మాట్లాడేది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేశాను ఫెరారీ 1-2 వచ్చేస్తుందేమో అని. సింపుల్ రా, ఇది కాంట్రవర్షియల్ కాబట్టి ఆ పోల్ గురించి చాలా డిస్కషన్ అయింది. వన్ థింగ్, అది ఆడికే వస్తుంది పోల్, ఎందుకంటే ఆడు డబుల్ వేవ్డ్ ఎల్లో చూశాక డబుల్ వేవ్డ్ ఎల్లో అంటే నీకు ఏంటంటే ఇప్పుడు మన ఇది ఉంటది కదా యాక్సలరేషన్, దాని మీద లెగ్ తీసేయాలి. సో దేర్ షుడ్ బి సమ్ డిసెలరేషన్. ఆ డిసెలరేషన్ తీసుకొచ్చేయాలి. ఆ డిసెలరేషన్ కనిపించింది కాబట్టి ఆడికి అది వదిలేశారు. బికాస్ హీ ట్రైడ్, కార్ అంతే ఆగింది. ఒకవేళ అది లేకపోతే ఆ డిసెలరేషన్ కనిపించకపోతే అది ఇది కేస్ 1. సో ఇప్పుడు అది ఆడిది, పోల్ ఆడిది, నో డిస్కషన్. కానీ ఆ లక్ బట్టో రేస్మెన్షిప్ క్రాఫ్ట్ మెన్షిప్ కాదు, అది ప్యూర్ మైండ్ గేమ్. ఆడికి తెలుసు రూల్స్, ఆడికి తెలుసు ఏం చేస్తే ఆడు నాకు తెలిసి వదిలి ఆ తర్వాత ఎలాగ బ్రేకింగ్ జోన్ వదిలి తిరిగి మళ్ళీ ఒకసారి డబుల్ వేవ్ ఎల్లో పోయిందా లేదంటే నెక్స్ట్ సెక్టర్ లో ఉందా లేదా నాకు తెలియదు, మళ్ళీ యాక్సిలరేషన్ ఇచ్చుకున్నాడు. దట్ ఈస్ హౌ ఇట్ అండ్ ఆడు అది బ్రెయిన్ గేమ్ ఆడాడు. ఆడు మంచోడైతే బ్రెయిన్ గేమ్ స్ట్రాటజీ అనేవాళ్ళు, ఆడికి ఎదవ కాబట్టి కుక్క తెలివితేటలు వాడుతున్నాడని మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇదే సేమ్ కేస్ కిమీతో అయింది కదా, కిమీ మొత్తం వదిలేసుకున్నాడు. డబుల్ వేవ్ ఎల్లో వచ్చింది, ఆడు యాక్సిలరేషన్ వదిలేసాడు బికాస్ ఈ థాట్ అయిపోయింది. మనవాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ టోటో అన్నాడు కదా, నీకు దగ్గర స్కిల్స్ ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. యూ హ్యావ్ టు నో. సో మ్యాక్స్ వర్స్టాపెన్ కి హామిల్టన్ కి దే నో దీస్ లూప్ హోల్స్ వెరీ చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు ఏమంటాను, సో రసల్ అంటున్నాడు ఆయన వచ్చి హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ విన్నింగ్ బికాస్ ఈ సైడ్ కి ఒకవేళ అది క్రాష్ అవ్వకపోయి ఉంటే హీ వాస్ 5 టెన్స్ అప్ 5 టెన్స్ అప్. సో 5 టెన్స్ అప్ ఉన్నప్పుడు ఆడు థ్రాటిల్ వదిలి యాక్సిలరేషన్ స్లో డౌన్ చేసి ఎండ్ కి 2 టెన్స్ అప్ లో ఉన్నాడు. నేను అనుకున్నాను అప్పుడు చూసేటప్పుడు, అండ్ బిఫోర్ ద రిజల్ట్ కి కొంచెం బల్బ్ ఎక్కువ అయిపోయింది, మరీ 5 టెన్స్ అప్ ఎలా చెప్తున్నావు నువ్వు అనుకున్నాను. బట్ మన టోటో గారు పక్క నుంచి వచ్చారే, నువ్వు అంత బాగానే ఉంది ఎవరని పోల్ అన్నాడు కదా. సో స్టిల్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫెరారీ టు క్రాస్ రసల్ ఇన్ ద ఫస్ట్ లాప్. కూడా ఈ టైం అయిపోయింది. అది అయ్యింది కదా, అది అయ్యాక నేనేమనుకున్నాను మ్యాక్స్ వెనకాతల 5th స్టార్ట్ చేస్తున్నాడు, బట్ అంత నీట్ గా ఉంటుందా లేదా కారు నాకు డౌటే అనుకున్నాం. బట్ వన్స్ రేస్ స్టార్ట్ అయ్యాక ఎవరు బ్యాటిల్స్ లో వాళ్ళు ఉన్నారా. నీకు ఫ్రంట్ ఆడు హ్యాపీగా వెళ్ళిపోయాడు జార్జ్ రసెల్ గాడు, 2 ఫెరారీస్ కిమి ఇవన్నీ ఫైట్స్ అవుతున్నాయి. కానీ అది ఎంటర్టైనింగ్ గా బోరింగ్ గా నాకు తెలీదు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఫెరారీది హామిల్టన్ వర్సెస్ లెక్లెర్ అయిపోయిన తర్వాత హామిల్టన్ ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోయాడు, హామిల్టన్ వాజ్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్ టు జార్జ్ రసెల్ ఆఫ్ కోర్స్ బికాస్ సాఫ్ట్ లో ఉన్నాడు, ఆడు మీడియంస్ లో ఉన్నాడు ఏదో. సో హి వాజ్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్ టు రసెల్. ఆ తర్వాత వెళ్ళిపోయాడు 3 పిట్ స్టాప్ స్ట్రాటజీ. మధ్యలో రసెల్ గారు రెడీ వచ్చింది విల్ డూ 1 స్టాప్ అని. నాకు అస్సలు అర్థం కాలేదు, ఆడు 3 అంటున్నాడు, 1 అంటున్నాడు, ఏం నథింగ్ బట్ ప్రిటెండింగ్ టు నో ఎవ్రీథింగ్ అన్న బిల్డప్ ఉంటుంది చూడు, అది ఇదేరా.
అండ్ నెక్స్ట్ రా, ఈ రేస్ మొత్తానికి ఏమైనా క్రేజీగా ఉందంటే డ్రోన్ షాట్స్ క్రేజీగా ఉన్నాయిరా. బాగా చేసింది. డ్రోన్ షాట్స్ ఆల్మోస్ట్ అడ్రినలిన్ ఇన్స్పైర్డ్ బై F1 మూవీయా ఏం నాకు తెలియదు కానీ ఆ రెండు మెక్లారెన్స్ కిమి ఆంటోనెల్లి గారిని సెంటర్ చేసి ఆ టర్న్ ఉంటది చూడు, అవునవును. క్రేజీగా వచ్చింది అది మాత్రం. బట్ ఓవరాల్ ఓకే, రేస్ వాజ్ గుడ్ అనిపించింది. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే రేస్ వాజ్ గుడ్, నాట్ గ్రేట్. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే యాక్చువల్ అసలు ఎవ్రీథింగ్ ఇదే. ఈ రేస్ సమరీ, ఈ సీజన్ సమరీ అదే. ఈ సీజన్ మెర్సిడీస్ విన్ అవుద్ది అవన్నీ పక్కన పెడితే బ్యాటిల్స్ బిట్వీన్ ఫెరారీ కాకుండా హామిల్టన్ వర్సెస్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చూస్తున్నాం రా. హామిల్టన్ వర్సెస్ Fine. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ రేస్ ఎంత బాగా చూసాం, ఈ సీజన్ అంతా చూస్తున్నాం. ఫర్ వాట్ అన్నది నేను డిస్కస్ చేయను, ఫర్ విన్ పోడియం ఛాంపియన్షిప్ కాదు, బట్ వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ కార్స్, ఇద్దరు ఛాంపియన్స్ పుష్ చేస్తున్నారు, ట్రై చేసుకుంటున్నారు. అదే రేసింగ్, దట్ ఈస్ రేసింగ్, బ్యూటిఫుల్ అది. That is true. సో అండ్ అలాగే వెళ్ళారు, అన్ని తిరిగారు. మా లెక్లర్ గడికి యాజ్ యూజువల్ దరిద్రం ఉంది. హామిల్టన్ గేవ్ హిస్ బెస్ట్, బట్ ఎందుకు కిందకు వచ్చాడో నాకు తెలీదు. అదే ఓకే, లైక్ ఇట్స్ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ కి ఓకే రేస్ స్టార్ట్ అయ్యాక సెకండ్ ల్యాప్ లో హీ వాస్ P2. బై ఎండ్ ఆఫ్ ద రేస్ ఈస్ P5 or P6. అసలు హౌ ఇస్ దట్ ఈవెన్ లాజికలీ పాసిబుల్? అది కూడా కాదు, ఆస్కార్ పిఎస్ట్రీ ఎండెడ్ అబౌవ్ హిమ్ అనుకుంటాను. నాకు తెలియదు హౌ అంటే, నాకు తెలియదు, వాళ్ళకి అదే తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు హౌ మతలబ్ ఇప్పుడు అది హామిల్టన్ కాల్ అయినా వాళ్ళ దగ్గర ఇంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఇవి ఉంది, అన్ని ఉన్నాయి. బట్ స్టిల్ హౌ కెన్ యూ సే కి ఓకే 3 స్టాప్ పిట్ స్టాప్ వుడ్ బి వెరీ గుడ్ అనేది? దేర్ హ్యాస్ టు బి సర్టన్ లాజిక్ క్యాల్కులేషన్స్ ఏవో ఉండాలి కదా. పోనీ ఓకే అందరు 2 చేస్తున్నారు, నువ్వు 3 చేస్తున్నావు, ఓకే దట్ ఈస్ ఫైన్. బట్ దేర్ హ్యాస్ టు బి రీజన్స్ నువ్వు వైడ్ 3 చేస్తున్నావు. 3 అంటే యూఆర్ గివింగ్ అవే ఎక్స్ట్రా 20 seconds కదా వేరే టీమ్. అదే అది ఎక్కడ రికవర్ అవుతుంది? నువ్వు ఎలా గెయిన్ చేసేద్దాం అనుకుంటున్నావు? నువ్వు అసలు 3 ప్రాక్టీస్ సెషన్స్ ఏం చేస్తావు, క్వాలి ఏం చేస్తావు, నీకు టైర్లు ఎలా జరుగుతున్నాయో తెలియదా? హౌ కెన్ యూ ఈవెన్ డూ ఇట్ అనిపించింది నాకైతే. అదేలే, అదొక ర్యాంట్. అది మనం బయట వాళ్ళ మీద వదిలేసి మనం మన వాళ్ళ మీద ర్యాంట్లు వేసుకుంటున్నాం, ఆ స్టేజ్కి వచ్చాం. మనకి హక్కు ఉందిరా. సంథింగ్ హ్యాపెనింగ్, హక్కు ఉంది, అండ్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. మనం తిడుతున్నాం అంటే ఇట్ ఇస్ ప్రోగ్రెసివ్ కాబట్టి తిడుతున్నాం. అది బాగా ప్రోగ్రెస్ లేదనుకో, సర్లే మనది ఎక్కడో ఉంటది, ఎక్కడో దగ్గర కింద నుంచి చూడు పేర్లు ఉంటాయి అంటాం కదా, అంతే వదిలేస్తాం. ఇన్సేఫ్ డిస్కషన్ కూడా వేస్ట్. అదే. సో అండ్ ఫైనల్ గా కూడా లాస్ట్ లో కిమి అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫైట్ ఆల్మోస్ట్ నియర్ బై వచ్చిందిరా, P2 P3. అది కూడా ఒకటి బాగా అనిపించింది. బట్ ఓకే, మ్యాక్స్ వెర్స్టాపెన్ మచ్ డిజర్వ్డ్ పోడియం. మ్యాక్స్ వెర్స్టాపెన్ చాలా ఇట్ వాస్ హిస్ డ్రైవింగ్ ద కార్, ద టీమ్ టూ గుడ్. అంటే జార్జ్ అది P5 స్టార్ట్ అయ్యి జార్జ్ అసలుకి అంత క్లోజ్ తో ఫినిష్ చేశాడు. ఫ్యూ అదర్ పారామీటర్స్ కరెక్ట్ అయి ఉంటే హీ వుడ్ హావ్ యాక్చువల్లీ గివెన్ కాంపిటీషన్. అప్పుడు తెలిసేది అసలుకి ఏం అవసరం లేదు, క్వాలి సరిగ్గా పడున్నా చాలు. క్వాలీలో ఫ్రంట్ రన్నర్ కింద ఉంటే ఇటు పని అయిపోయింది జార్జ్ రసెల్ గడికి. ఆడు కార్ ఎలా పెడతాడు ఫస్ట్, అయిపోయింది దీనికి. సో ఇప్పుడు సీజన్ ఎలా ఉందంటారా? మర్సిడీస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్, అది మనం అందరం ఒప్పేసుకుంటున్నాం. ఫెరారీ ఇస్ ట్రైయింగ్ టు బీట్ ఇట్. ఓకే, parallelly Red Bull is also doing something. Okay, the 2 drivers లో ఒక డ్రైవర్ హజ్జార్ గారి రియాక్షన్ చూడాలరా నువ్వు. పోస్ట్ రేస్ ఇంటర్వ్యూలో వస్తాడు, పోస్ట్ రేస్ ఇంటర్వ్యూస్ లో వస్తాడు, ఈరోజు నేను అసలు బాగా చేయలేదు, అసలు ఐ కుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్. సో మేబీ హిస్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్ మ్యాక్స్ వెర్స్టాపెన్, నాట్ ద ప్రీవియస్ రెడ్ బుల్ సెకండ్ డ్రైవర్ సీట్స్. నాకు అలా అనిపిస్తుంది. యూ హ్యావ్ టు స్టాప్ కంపేరింగ్ టు మ్యాక్స్ వెర్స్టాపెన్ వెన్ యూ ఆర్ ఇన్ రెడ్ బుల్. యూ హ్యావ్ టు be the better second driver. But అది సో నేను చెప్తున్నాను ఏంటంటే రెడ్ బుల్ పక్కన ఆల్సో ఇట్ ఇస్ ట్రైంగ్. మోస్ట్ సైలెంట్ టీమ్ ఇస్ మెక్లారెన్. అది జస్ట్ ఉంది అక్కడ 4th ప్లేస్ లో. ఛాన్స్ దొరికితే వెళ్తారు, లేకపోతే మా టీం ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఆ తర్వాత ఇగో ఆల్పిన్, షుగర్లెస్. అరే అయితే షుగర్లెస్ రెడ్ బుల్ కూడా బాగానే చేస్తుంది కదా, వాళ్ళు కనీసం టాప్ 10 లో కనిపిస్తారు ఒకసారి. ఒక్కొక్కసారి కాదు, చాలా సార్లు మనం అబ్జర్వ్ చేయట్లేదు. విలియమ్స్ ప్లేస్ ఆలు అదే వాళ్ళు ఇమ్రాన్ గడ్ వచ్చి బాగా చిక్కు చూపిస్తున్నాడు ఆడికి, మనవాడికి. అరవింద్ లిమ్లాడ్, ఆ లియం లాసన్ గడికి ఏడుపు వచ్చేస్తుంది, ఆడికి కొంచెం రిలాక్సేషన్ ఉంది, ఈయన పుష్ చేయాల్సి వస్తుంది. అదే, సో లిమ్లాడ్ ఇస్ డూయింగ్ గుడ్. ఆడు మంచిగా నర్చర్ చేస్తే బాగా చేస్తాడు. స్కోప్ ఉంది, బెటర్
ఏ రెడ్ బుల్ అకాడమీలో ఉండిపోకుండా బయటకు వచ్చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అడిగి. బట్ రెడ్ బుల్ అకాడమీ ఇస్ వెరీ స్ట్రాంగ్ కదరా. అదే అకాడమీ స్ట్రాంగ్, టీం కాదు ప్రాబ్లం అదే అది. నాకు తెలిసి మ్యాక్స్ వెస్టాపెన్ వెళ్ళిపోతే ఆడే మెయిన్ డ్రైవర్ అయిపోతాడేమో. అవును మరి అంటున్నారు కదా మ్యాక్స్ వెస్టాపెన్ టు మెక్లారెన్ అని నెక్స్ట్ సీజన్. మెక్లారెన్ కాదు, మెర్సిడీస్. ఏమో నేను ఈరోజు మెక్లారెన్ చూసాను, మొన్న మర్సిడీస్ చూసాను. మర్సిడీస్ అంటే పక్కా జార్జ్ రసెల్ పీకేస్తారు. చూసావా? నో డౌట్స్, ఆడు ఛాంపియన్షిప్ కొట్టిన ఆవిడ పట్టించుకోండి, తీసేస్తారు. అదే. ఎందుకంటే ఛాంపియన్షిప్ కిమి కొట్టేలా ఉన్నాడు. ఒకవేళ ఆడి కార్లు బాగా కొంచెం ట్రై చేసినా ఇప్పుడు వినట్. కానీ మరి కిమీకి అయితే ఇప్పటికి అడ్వాంటేజ్ ఉంది, బట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయింది కదా, ఇంకా ఉంది చూడాలి. అండ్ పాయింట్ మొన్న ఇప్పుడు P2 రసెల్ వచ్చాడు కదా, ఓకే P1 P2 మీరు కొట్టుకుంటుండండి, మన ఇంకేమైనా ఉన్నాయా F1 లో? మోస్ట్లీ అంతే, మేజర్ బ్యాటిల్స్ ఇవే అయ్యాయి. సో ఇక్కడ వరకు ఆల్ గుడ్. ఏం అవ్వలేదా అంటే కొంత అయ్యింది, అంత ఇంట్రెస్టింగ్ అంటే కాదేమో. ఉన్న దాంట్లో ఇంక ఇది ఎత్తుక్కోవడమే. ఏదేమన్నా కొంచెం చార్మ్ అయితే మిస్ అయింది సీజన్ లో, డోంట్ నో వై. బట్ వన్ గుడ్ రేస్, మళ్ళీ లేచిపోతాం. అదే హామిల్టన్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ. నువ్వు లాస్ట్ ఇయర్ హామిల్టన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ రేస్ హామిల్టన్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ. పర్లేదు మనోడు ఈ రేస్ వదిలే, లాస్ట్ రేస్ తర్వాత హై వచ్చింది కదా చాలు. పోన్లే, అప్పుడప్పుడు వస్తుంది హై, బాగుంటది. అదే చూసావారా ఫెరారీ ఫ్యాన్స్ ఎలా చేస్తారు మమ్మల్ని, ఒక్క రేస్ కి అంత హై ఇచ్చి సాటిస్ఫై చేసేస్తున్నారు మమ్మల్ని. అరే అది రివర్స్ రా, ఫెరారీ ఫ్యాన్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు, మీరు ఫెరారీ ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తున్నారు. అదేలే. ఫెరారీకి ఇది కావాలి, ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది. అది దాంతో పాటు గోట్ వచ్చి ఛాంపియన్షిప్ కొడితే చర్చ్ కట్టేస్తారు వాడికి. నిజంగా చర్చ్ కట్టేస్తారు. మనం మన లెక్లర్ కట్ట సమాధి కట్టేసుకుంటాడు. ఆ చర్చ్ కట్టగానే ఆన్ మై బాడీ కట్టేయండి రా. సో మోస్ట్లీ దట్స్ ఆల్ అబౌట్ F1. ఇంకేమైనా ఉందా? మోటో జీపీలో సిల్లీ సీజన్ స్టార్ట్ అయిందిరా. జంపింగ్ జపాన్, నేను అదే చాలా బాగుంది. ఇద్దరు రైవల్స్ ఛాంపియన్షిప్ లో ఇద్దరు ఏప్రిల్ లోకి వెళ్ళిపోయారు. సో మ్యాక్స్ అది మార్కస్ అండ్ పెట్రో కోస్టా ఆర్ ఇన్ డుకాటి ఫ్యాక్టరీ టీమ్. సో డుకాటి ఫ్యాక్టరీ టీమ్ లో డుకాటి ఫ్యాక్టరీ టీమ్ లో పోయినాడు ఎవడు? పెక్కో వెళ్ళింది అప్రిలాలో ఎవరిని రీప్లేస్ చేసింది? ఓఏ మార్టిన్, అనదర్ వరల్డ్ ఛాంపియన్ ఓఏ మార్టిన్. అండ్ లాస్ట్ రేస్ విన్నర్ దే ఆర్ గోయింగ్ టు యామా ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్. క్వాత్రారో అండ్ అలెక్స్ రిన్సన్ పీక్సారు వాళ్ళే వదిలేసుకున్నారు ఏదో సంథింగ్. ఎనీవే వదిలింది, ఎందుకంటే క్వాత్రారో ఇస్ అ వెరీ గుడ్ రైడర్. ఫాబియో క్వాత్రారో ఇస్ వెరీ గుడ్ రైడర్. బట్ ఓకే, హోప్ఫుల్లీ ఏదో సిస్టర్ టీమ్, అప్రిలా సిస్టర్ టీమ్ కి వెళ్ళినా పర్లేదు, డుకాటి సిస్టర్ టీమ్ వెళ్ళినా పర్లేదు, సంథింగ్ KTM సిస్టర్ టీమ్ కి వచ్చినా పర్లేదు, బాగానే చేస్తాడు క్వాత్రారో. యమా అండ్ మధ్య మధ్యలో హోండా అలా ఉంటది అంతే. హోండా హోండా టైం అన్న వదిలేసినప్పుడే దాన్ని వదిలేయాలి మనం, ఇంకా అయిపోయింది. అరే ఈడు మొన్న యాక్సిడెంట్ క్రాష్ అయింది చూసావా? వాడిది ఎవరిదిరా? బెజకీనా కాదు, VR40. అవునవునవునవును, బెజకీ కదా. బెజకీ. అరే వాడు మరీ ఘోరంగా ఎగిరిపోయాడు రాడు. ఈ వీకెండ్ ఫన్నీ థింగ్ ఏమైంది తెలుసా? KTM ఐ థింక్ లాస్ట్ 3 races నుంచి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల బైక్ ఆగిపోతుంది, ఇంజన్ ఆగిపోవడము, హైడ్రాలిక్స్ పోవడం, ఏదో సంథింగ్. సో ఈ రేస్ లో ఏమైందంటే, ఈ రేస్ లో చాలా మంది కార్నర్స్ కట్ చేశారు, అంటే డెసిగ్నేటెడ్ లైన్స్ నుంచి బయటికి వెళ్ళి వస్తున్నారు. సో మన పెట్రో గారిది ఏమైంది తెలుసా? అది బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బైక్ కిందకి వెళ్ళి అలా జరిచేసి వస్తుంది. సో అలా చేస్తున్నప్పుడు బైక్ ఏమర్థం అవుతుంది, ఓకే హీస్ అబౌట్ టు ఫాల్ అని చెప్పి ఆటోమేటిక్ గా రేస్ తగ్గించేస్తుంది. ఆ తర్వాత ఇట్స్ ఇంటూ లింప్ మోడ్, ఇంకా స్లోగానే వెళ్తుంది. సో స్ప్రింట్ రేస్ లో అలా అయింది, లోపలికి వచ్చి పెట్టాడు, ఆడంతా టీమ్ మీద తోస్తాడు, ఇది అది. సో టీమ్ టెక్నికల్ ప్రిన్సిపల్ ఎవరో ఒకరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇలా ఇలా అయింది, ఇట్స్ అ సేఫ్టీ ఫీచర్, బట్ నౌ వీ హ్యావ్ రెడ్యూస్ ద ఇంటెన్సిటీ, సో అండ్ సో ఇట్ ఇస్ ఆల్ రిజాల్వ్, ఓకే ఓకే అన్నాడు. మెయిన్ రేస్ స్టార్ట్ అయింది. సెకండ్ ల్యాప్ లో మనోడికి చేయి నొప్పేస్తుంది, ఆడు రైట్ హ్యాండ్ పని చేయలేదంట, ఆడు రేస్ వదిలేసుకుని
ఎస్, వెరీ ఫనీ రేస్ అంతే. తో పెడ్రో కోస్టా. డొకాటి రైడర్ రా. మన డుకాటి మనోడు ముందే చెప్పాడు, బాబు ఈ రేస్ ఈ ట్రాక్ నా వల్ల కాదు, నేను జస్ట్ రేస్ ఫినిష్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ రేస్ లో చూసుకుందాం అని. ఆడు అలాగే చేశాడు, రేస్ ఫినిష్ చేశాడు, ఇంటికి వచ్చాడు, ఐఎమ్ హ్యాపీ అనేసాడు. ఆడు పడకుండా రేస్ ఫినిష్ చేశాడు కాబట్టి మార్క్ అది మార్కస్. గ్రేటెస్ట్ థింగ్ రా. ఆడు పడకుండా రేస్ చేసాడు చూడు. అయితే విన్ కొడతాడు, లేకపోతే పడిపోతాడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ లో అటు ఉండలేడు. సో MotoGP ఇస్ ఆల్సో గోయింగ్ గుడ్. ఎపిలా సిస్టర్ టీమ్స్ బాగా చేస్తున్నాయి. ఒక్కడు రా ఈసారి ఇప్పుడు రేస్ ఎవరైతే గెలిచాడో, ఐ థింక్ 5 lakhs బిఫోర్ ద రేస్ ఫినిష్. జాపనీస్ కదా. జాపనీస్. అరే నేను అదే అగోరా వాడి పేరు కలగడం కొంచెం కష్టం ఉంటుంది నాకు. అగూరా ఏదో ఉంటుంది. సో ఆడిది ఏమైందంటే, ఆడు మార్కస్ బ్యాక్ సైడ్ ఉన్నాడు, చాలాసేపు ఉన్నాడు. మార్కస్ దాటి ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చి టైం క్లోజ్ చేశాడు, దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే ఆడి ఫ్రంట్, సో బేసిక్లీ రేస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ మొత్తం స్క్వీజ్ చేసి ఉంచుతారు. సో ఆడు అలా చేస్తున్నప్పుడు ఆడ బైక్ అలా అక్కడ స్టక్ అయిపోయింది. సో హీ కుడెంట్ బ్రేక్ ఇన్ ద నెక్స్ట్ కార్నర్. సో వాడు నెక్స్ట్ దాంట్లో ఏం చేశాడు, సారీ తప్పు చెప్పినట్టున్నా. సో ఆడు రేర్ కార్నర్ నుంచి బయటకు వచ్చినప్పుడు బైక్ బ్యాక్ నుంచి స్క్వాట్ అవుతుంది. అది మళ్ళీ నార్మల్ అవ్వలేదు. అది నార్మల్ చేయడానికి ఆడేమో సడన్ బ్రేక్ చేసి బైక్ ముందు డంప్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ రిలీజ్ అయింది. ఈ స్వీట్లు చేశాడా. ఈ చేయడానికి ఆడికి ఆల్మోస్ట్ 0.5 seconds లాస్ అయింది, విచ్ ఇస్ వెరీ లెస్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రాబ్లమ్. అయినా రేస్ గెలిచాడు. సో బేసిక్లీ ఆడికి ఎండ్యూరెన్స్ చాలా ఉంది. ఆడ ఎల్స్పోర్డ్, హీస్ టేకింగ్ రిస్క్. సో ఇప్పుడు నేను ఊరికే పొగడేస్తున్నాను కానీ, బట్ హీస్ రైడింగ్ రియలీ వెల్. ఓఏ మార్టిన్ ఇలా దాటిసాడు రాడు, వరల్డ్ ఛాంపియన్. ఆడాడు మబ్బు అయిపోయి ఉంటాడు, ఈడు ఎలాగ వచ్చాడు. సో that was MotoGP. Fun, very cute, fun race. And next F1 race is British GP. A lot of British guys. జార్జ్ రసెల్ గారిని ఆపలేము. హామిల్టన్ గారు విన్ అవ్వాలరా, స్పీచ్ రెడీ రా. టు ద కిడ్స్ అవుట్ దేర్, టు ద టీమ్ ఇన్ ద ఫ్యాక్టరీ, వెయిటింగ్ రా. మ్యాక్స్ వర్స్టాపెన్ ఒకటి అన్నాడు సిల్వర్ స్టోన్ సర్క్యూట్ గురించి. సో బేసిక్ గా వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ చాలా ఫాస్ట్ వెళ్తున్నావు, అండ్ వెన్ యూ బ్రేక్ అంటే ఫాస్ట్ వెళ్తున్నప్పుడు యూ కాంట్ చార్జ్ యువర్ బ్యాటరీ. సో వెన్ యూర్ బ్రేకింగ్, సో దెన్ ఓన్లీ ద కార్ చార్జ్. సో ఇప్పుడు ఫాస్ట్ లాంగ్ స్ట్రైట్ ఉండి ఆ తర్వాత షార్ప్ కార్నర్ ఉంటే నీ బ్యాటరీ చార్జ్ అవుతుంది. సిల్వర్ స్టోన్ లో అంత ఫాస్ట్ గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్స్ అ ఫాస్ట్ కార్నర్, ఇట్ ఇస్ నాట్ అ స్లో కార్నర్. సో యూ డోంట్ బ్రేక్ సో మచ్, సో బ్యాటరీ చార్జ్ అవ్వదు. సో ఇప్పుడు ఎవరి దగ్గర బ్యాటరీ లేకపోతే ఇంకెందుకు, ఎలా అవుతుంది రేస్ చూడాలి అంటాడు. ఆడానండి, సిమిలర్ లో ఆడాను, సిమిలర్ లో ఆడలేదు, ప్రాక్టీస్ చేశాడు. ఇట్ వాస్ హారిబుల్, ఇది అది అన్నాడు. మరి చూద్దాం. కానీ అందరూ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు కదా, అప్పుడు ఎవడు హ్యాండిల్ చేస్తాడు. మీ ద బెస్ట్ మ్యాన్ విన్ అన్నట్టు. ఆ జార్జ్ రసెల్ గారు అయితే బెస్ట్ మ్యాన్ కదా, విన్ అయినా కూడా ముందే చెప్పేస్తున్నాను. ఆడ కంప్లైంట్స్ మ్యాన్ ఆడు. నాకు తెలిసి మళ్ళీ మర్సిడీస్ గెలుస్తుంది. అరే మర్సిడీసే గెలుస్తుంది, దాన్ని ఏం కాదనట్లేదు. బట్ ఇంకేమైనా బ్యాక్ సైడ్ ఏమైనా P2 P3 మిస్టేక్స్, క్రాషెస్. మీ వాడు ఇంకా P1 కొట్టలేదు కదా, అందుకని నువ్వు రాలేదు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ కి. మనోడు ఒకసారి P1 కొట్టాడు కాబట్టి ఇంకా P1 ప్రతిసారి మాకే కావాలనుకుంటాం. సరే రా, కొట్టండి రా, మీరే కొట్టండి. మొన్న జస్ట్ మిస్ అయిపోయింది వీడిది ఎల్లో ఫ్లాగ్, గానీ అటు ఇటు అయితే మందే. చెప్పరా లైవ్ చెప్పు. సో దట్స్ ఇట్ గైస్. రేసెస్ అంత మాత్రం జరుగుతున్నాయి. దాంట్లో మన వాళ్ళు బాగా రేస్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఎందుకు చూస్తున్నామో తెలియట్లేదు. బట్ ఓకే, ఉన్న దాంట్లో ఏదో ఒకటి సర్దేద్దాం. బానే ఉంది రేస్. అండ్ మళ్ళీ మీట్ యూ ఆఫ్టర్ సిల్వర్స్టోన్ రేస్. చాలా కాన్ఫిడెంట్ గా సిల్వర్స్టోన్ అంటున్నాను. నెక్స్ట్ రేస్ సిల్వర్స్టోన్ కాకపోతే నేను ఓకే, అలా అయితే ఓకే. చలో దెన్, బాయ్. ఓకే, బాయ్.